వెలుతురు టీవీకి స్వాగతం. గొప్ప మేధావి జనసంఘ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ రాజేంద్రనగర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు బొక్క బాలరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెట్లు నాటడం జరిగింది. ఈ సందర్భంగా బొక్క బాలరెడ్డి మాట్లాడుతూ ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేంగే. ఒకే దేశానికి రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదు అని కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దుకై ప్రాణాలర్పించిన భారతమాత ముద్దుబిడ్డ జనసంఘ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ అన్నారు. అఖండ భారతదేశానికి దేశ ఐక్యతకు నాంది పలికిన గొప్ప మేధావి అని అన్నారు. అదేవిధంగా దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం పూర్వంలో సిద్ధాంతాలతో కూడిన జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ వల్లనే అని అన్నారు. 2047 నాటికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన అమృతకాలం వరకు మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారని, అఖండ భారతం కోసం, దేశ ఐక్యత కోసం మనమంతా పాటుపడదామని అన్నారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని భారతదేశం ఐక్యత కోసం, భారతదేశం ప్రగతి కోసం అంకితం చేశారని అన్నారు. ఆయన తనను తాను ఒక అసాధారణమైన విద్వాన్గా, మేధావిగా మలుచుకున్నారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు విఠల్, మోహన్ రెడ్డి, గోనె శ్రీకాంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కర్ణాకర్, రాజ్పాల్ వంశీ, పవన్ తదితరులు పాల్గొన్నారు. చిన్న మగ్గు తెచ్చింది. లాటరీకి ఎట్లా పోతారు?